హాయ్ ఫ్రెండ్స్, 2D యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు. మీకు ఎడోబ్ కలెక్షన్స్లో ఎడోబ్ యానిమేట్ సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం 2D యానిమేషన్స్ అనేవి ఎలా క్రియేట్ చేయొచ్చో ఈరోజు క్లాస్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియోకి 300 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతిలో ఉంటుంది. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఈ 2D యానిమేషన్ క్రియేట్ చేయాలంటే మనకి మెయిన్గా కావాల్సిన సాఫ్ట్వేర్స్ వచ్చేసరికి ఎడోబ్ ఇల్లుస్ట్రేటర్, అలాగే ఎడోబ్ ఫ్లాష్. ఎడోబ్ ఫ్లాష్ని మనం ఎడోబ్ యానిమేట్ అన్నాం. ఇక్కడ చూస్తే ఎడోబ్ మాస్టర్ కలెక్షన్స్ ఓపెన్ చేశారు అనుకోండి, సిసి వెర్షన్లో దీన్ని ఎడోబ్ యానిమేట్ సిసి 2017. అదే మనకి ఎడోబ్ CS6లో వచ్చేసరికి మనకి ఎడోబ్ ఫ్లాష్. సేమ్ సాఫ్ట్వేర్ కానీ కొన్ని ఫీచర్స్ అనేవి మనకి యాడ్ అయినాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఫస్ట్ మనం తీసుకున్న డ్రాయింగే కాదు, మనకి ఆన్లైన్లో చాలా కార్టూన్స్ దొరికితే ఆ కార్టూన్స్ యూజ్ చేసి మనం ఇక్కడ ఇల్లుస్ట్రేటర్లో ట్రేస్ చేసుకుంటాం. సపోజ్ ఈ క్యారెక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఈ క్యారెక్టర్లో మనకి చూస్తే మనకి చాలా లేయర్స్ ఉన్నాయి. ఈ లేయర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఈ లేయర్ చూడండి, ఇది బాక్స్ వచ్చింది. ఇది హైడ్ చేసి మీకు అర్థమైపోద్ది, ఇది ఒక లేయర్లో ఉంది. ఇలాగా ప్రతి పార్ట్ మనం ట్రేస్ చేసుకోవాలి. ట్రేస్ చేసుకున్న తర్వాత దాన్ని ఎడోబ్ యానిమేట్లోకి తీసుకెళ్ళి మనం ఇక్కడ యానిమేషన్ చేసుకుంటాం. ఇక్కడ ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే సపోజ్ చూడండి వాకింగ్. ఓకే, ఈ వాకింగ్కి సంబంధించిన ఇల్లుస్ట్రేటర్ ఫైల్ వచ్చేసరికి ఇది చూడండి, ఇది ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్. చూస్తే ఈ ఫ్రేమ్స్ తీసుకొని నేను ఇక్కడ యానిమేషన్లో ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్ చేసుకున్నా. జస్ట్ వాకింగ్ ఆర్ రన్నింగ్ చూడండి. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ వచ్చేసరికి మోషన్ ట్విన్. మనం రైట్ క్లిక్ చేసి మోషన్ ట్విన్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ వచ్చింది. ఇక్కడ షుగర్ అనేది తింటున్నట్టుగా వచ్చింది. ఇది కూడా మనం ఇల్లుస్ట్రేటర్లో వేరే ఫైల్ కింద సేవ్ చేసుకున్నాం. చూడండి, ఇది మనం డైరెక్ట్గా ఈ ఎడోబ్ యానిమేట్లోకి తీసుకెళ్ళి డైరెక్ట్ మనం యానిమేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఇది రన్ అయిన తర్వాత ఇంకో క్యారెక్టర్ వచ్చింది. ఈ క్యారెక్టర్ కూడా మన ఇల్లుస్ట్రేటర్లో సపరేట్గా ఇలా తీసుకున్నాం. ఇది కూడా మనకి సపరేట్గా లేయర్స్ రూపంలో ఉంటాయి. ఓకే, చూడండి కింద మనకి లేయర్స్ రూపంలో ఇవన్నీ లేయర్స్. ఇలాగ ప్రతిదీ మనం ఇల్లుస్ట్రేటర్లో ట్రేస్ చేసుకున్న తర్వాత ఎడోబ్ ఫ్లాష్ ఆర్ ఎడోబ్ యానిమేట్లోకి తీసుకొచ్చి ఇలాగా మనం యానిమేషన్ అనేది ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగ యానిమేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని ఎడోబ్ ప్రీమియర్లో మనం డైలాగ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకొని అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనం క్రియేట్ చేసి అక్కడ యూజ్ చేయొచ్చు. ఇలాగ మనం 2D యానిమేషన్ అనేది ఈజీగా ఈ ఫ్లాష్లో కానీ మన ఎడోబ్ యానిమేట్లో కానీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ 3 చేసినట్టయితే షేర్ అని ఆప్షన్ ఉంది. మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో షేర్ చేసి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.